చెప్తున్నాను ఈ రోజు ఎపిసోడ్ లో తనూజ అండ్ ఇమ్ము వీళ్ళిద్దరూ గ్రూప్ గేమ్ అండ్ కన్నింగ్ గేమ్ ఆడారని మీలో ఎంతమంది కనిపించింది? ఖచ్చితంగా కామెంట్ చేయండి. రెండు, నాకు దివ్య సీక్రెట్ టాస్క్ లో కళ్యాణ్ అవుట్ చేసేసింది కదా, భలే అవుట్ చేసింది అనిపించింది. అబ్బా నిజంగా భలే అవుట్ చేసిందని అనిపించింది. అండ్ ఈ విషయంలో నేను దివ్యాన్ని సపోర్ట్ చేస్తున్నా. ఈ వారం అంతా నేను కళ్యాణ్ సపోర్ట్ చేసుకుంటూ స్టాండ్ తీసుకుంటూ దివ్య కన్నింగ్ గేమ్ అది ఇది అన్నాను కదా, నాకు ఇప్పుడు అనిపించింది దివ్య కరెక్ట్ చేసింది, కళ్యాణ్కి అలాగే చేయాలని. ఎందుకు అనిపించింది అన్నది లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. నేను ఎందుకు ఇన్ని రోజులు స్టాండ్ తీసుకుని మనం తింగరోళం అయ్యాం ఆ పిల్లోడి కోసం స్టాండ్ తీసుకుని అని అనిపించింది. దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ తనూజ కెప్టెన్ ఎలా అయింది? ఇది నా గెస్, ఎందుకంటే ఆల్రెడీ సగం లిస్ట్ వచ్చింది ఎవరెవరు అవుట్ అయిపోయారు అన్నది. అండ్ లాస్ట్ లో తనూజయే కెప్టెన్ అవుతుంది అని నేను గెస్ చేస్తున్నా. ఇదే నిజం అవుతుంది, ఏదైనా బిగ్ ట్విస్ట్ ఇస్తే తప్ప. ఎందుకంటే హౌస్ లో కొంతమంది తనూజకి కొన్ని విషయాల వల్ల ఫిదా అయిపోయారు, లైవ్ లో చాలా జరిగాయి. సో దానివల్ల తనూజయే కెప్టెన్ కాబోతోంది. అండ్ సాయి ఏదైతే గొడవ పడుతున్నాడో, సాయి కూడా తనూజకి ఫిదా అయిపోయి అక్కడ గొడవ పడుతున్నాడు. ఏది ప్రోమో చూసాం కదా, దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎపిసోడ్ మాట్లాడేసుకుని తర్వాత కెప్టెన్సీ టాస్క్ లో ఎవరెవరు అవుట్ అయ్యారు, చాలా అన్ని ఇమ్ము వరకు అవుట్ అయినాయి, అన్ని ఎవరెవరు అవుట్ అయ్యారు అన్ని ఉన్నాయి, అది మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీకు నా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఫస్ట్ ఎపిసోడ్ దగ్గర నుంచి వెళ్ళి అట్లా మాట్లాడతాం. ఎపిసోడ్ దగ్గరికి వెళ్ళి ఏముందిలే, డైరెక్ట్ బ్యాడ్జ్ దగ్గరకు వద్దాం. ఈ బ్యాడ్జ్ ఇష్యూలో ఎంత క్లియర్ గా గ్రూప్ గేమ్ ఆడారంటే వీళ్ళిద్దరూ, ఇమ్ము అండ్ తనూజ గ్రూప్ గేమ్ అండ్ కన్నింగ్ గేమ్. గౌరవ్ మాత్రం ఆ స్టాండ్ తీసుకున్నాడు చూడు, సూపర్ అనిపించింది. అవతల వాళ్ళకి ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ అయినా ఉండనివ్వండి, ప్రాపర్ ఫ్యాన్ ఏమంటారు స్టాండ్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు తక్కువని పైకి వెళ్తారు. ఈ రోజు గౌరవ్ అదే చేశాడు. ఆ స్టాండ్ తీసుకున్న విధానం ఉందో చూడండి, సూపర్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ లో ఇమ్ము తీసుకున్నాడా, ఏంటి ఫస్ట్ రౌండ్ ఏది రాము వీళ్ళిద్దరు ఆడారు. ఆ టాస్క్ లో రాము కూడా 3 పెట్టాడు. బట్ రాము ఎలాగ మొత్తం గివప్లు ఇచ్చేసుకున్నాడు కాబట్టి, ఇమ్ము అండ్ బ్యాలెన్స్ ఎక్కువసేపు చేసుకున్నాడు కాబట్టి ఆ రౌండ్ లో ఇమ్ముకి ఇవ్వడం కరెక్ట్. ఓకే, నెక్స్ట్ రౌండ్ దగ్గరకు వచ్చేటప్పటికి తనూజ హారర్ టాస్క్ గెలిచింది కాబట్టి తనూజకి ఇవ్వాలి. సో ఇమ్ము దగ్గర నుంచి తనూజ తీసుకుంది. ఇప్పుడు ఇమ్ముకి వాళ్ళ టీంలో ఇమ్ముకి అందరికంటే ఎక్కువ డేంజర్ అన్నప్పుడు నువ్వు ఎందుకు తీసుకున్నావు ఇమ్ము దగ్గర? తనూజ ఎందుకు తీసుకుంది ఇమ్ము దగ్గర? తీసుకోవద్దు కదా, నువ్వు ఇమ్ము దగ్గరే ఉంచు, నువ్వెందుకు తీసుకున్నావు? తను డేంజర్ అన్నప్పుడు. ఇప్పుడు నువ్వు గౌరవ్కి ఇవ్వడానికి వచ్చేటప్పటికి నీకు ఇమ్ము డేంజరా గౌరవ్ కంటే? ఇస్తే నేను ఇమ్ముకి ఇస్తా, లేదంటే నా దగ్గర ఉంచేసుకుంటాను. ఏంటది? మీ ఇద్దరు రిస్క్ లో ఉండండి, నేను ఉంచుకుంటా. ఏం మాట్లాడుతున్నావు? మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఒక న్యాయము, ఆ పిల్లోడి దగ్గరకు వచ్చేటప్పుడు ఒక న్యాయమా? మీరు గ్రూప్ గేమ్ ఆడుకుంటారా? ఎంతవరకు కరెక్ట్? ఫుల్ కన్నింగ్ గేమ్. మళ్ళీ ఆ పిల్లోడు ప్రాపర్ గా కనిపెట్టాడు అండ్ ప్రాపర్ గా క్వశ్చన్ చేశాడు, స్టాండ్ తీసుకున్నాడు. ఈ లోపల నిఖిల్ ఎలా రా ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తానంటే వీళ్ళ విషయాలు ఎక్కడ బయటకు వచ్చేస్తాయా అని, టీం విషయాలు వేరే టీంతో డిస్కస్ చేయొద్దంట. మరి మీరేమో ఆ టీంలో వంటరోని చేస్తాడు ఆ పిల్లోడిని, మరి ఏం చేస్తారు ఆ పిల్లోడు? ఎవరితో మాట్లాడుకుంటారు? మీరేమంటున్నారు? ఏంటి అందరికంటే ఎక్కువ రిస్క్ ఇమ్మువా? ఓకే, నీ మాటే ఒప్పుకుందాం, అందరికంటే ఎక్కువ రిస్క్ ఇమ్మునే. మరి అలాంటప్పుడు నువ్వు సెకండ్ రౌండ్ లో విన్ అయినప్పుడు ఇమ్ము దగ్గర ఆ బ్యాచ్ నువ్వెందుకు తీసుకున్నావు? ఇప్పుడు థర్డ్ రౌండ్కి వచ్చిన తర్వాత ఇమ్ము అంటాడు, ఫస్ట్ కాదు ఇప్పుడు థర్డ్ రౌండ్ దగ్గర ఇప్పుడు నాకు బ్యాడ్జ్ ఇంపార్టెంట్, ఇది రిస్క్ అంట. ఎంతసేపు నీకు రిస్క్ లేదా అంటే, ఇంతసేపు గౌరవ్ రిస్క్ లో ఉన్నాడు, ఎంతసేపు గౌరవ్ రిస్క్ లో ఉండొచ్చు, నువ్వు ఇప్పుడు ఈ థర్డ్ రౌండ్ లో కూడా రిస్క్ లో ఉండవా? ఆల్రెడీ నువ్వు కెప్టెన్ అయిపోయావు. అయినా కానీ తను ఆ రౌండ్ వాటర్ టాస్క్ ఇమ్ము చాలా బాగా ఆడాడు కాదని అంటలేదు. ఇమ్ము కంటే గౌరవ్ ఇంకా చాలా బాగా ఆడాడు. ఆ వాటర్ పట్టుకొచ్చి అక్కడ వేయడం, అక్కడ నుంచి ఇక్కడికి రన్ను, ఇక్కడ నుంచి అక్కడికి రన్ను, మనకి ఎపిసోడ్ లో తీస్తాడు. కానీ ఎంత కష్టపడి ఆడాడంటే టాస్క్ అంత కష్టపడి ఆడాడు. ఏ రకంగా చూసినా ఆ రౌండ్ లో బ్యాడ్జ్ గౌరవ్కి వెళ్లాల్సిందే. వీళ్ళ న్యాయంగా గౌరవ్కి ఇవ్వడం మానేసి లాస్ట్లకి ఏదో వీళ్ళు భిక్ష చేసినట్టు, ఇమ్ము అయితే ఏదో తనకి భిక్ష చేసినట్టు, ఓకే పోర్లే తీసుకో ఏంటి, తను ఎర్న్ చేసుకున్నాడు, తను ఆడాడు, తనేమి ఖాళీగా కూర్చుని నాకు ఇమ్మని అడగట్లేదు. తన టాస్క్ విన్ అయ్యాడు కాబట్టి ఇమ్మంటున్నాడు. అండ్ తన అర్హుడు కూడా అన్ని రకాలుగా. ఏమన్నా అర్థం ఉందా? ఇమ్ము అక్కడ నుంచి ఓకే తీసుకో ఏదో దానం చేస్తున్నట్టు, ఓకే తీసుకో అని ఇచ్చేయడము. తనూజ మట్టుకి ఇమ్ముయే డేంజరా, తను స్ట్రాంగ్ కాదా? అది అయిపోయిందా? ఇంకా కన్నింగ్ ఏమని నాకు ఎందుకు అనిపించింది అంటే, ఆ తర్వాత రెబల్స్ ఎవరో పేర్లు చెప్పమంటే మిగిలిన వాళ్ళందరూ వీళ్ళ ఫ్రెండ్స్. గౌరవ్ ఆల్రెడీ నిఖిల్ పోయాడు, సాయి పోయాడు, ఫైర్ స్టామ్ లో అందరూ పోయారు, మిగిలింది ఒకడు గౌరవ్. మిగిలిన వాళ్ళందరూ ఫ్రెండ్స్ కాబట్టి గౌరవ్ పేర్లు చెప్పారు వీళ్ళు. ఇమ్ము అండ్ తనూజ చాలా తెలివిగా ఒక్క డెమాన్ ఒకడు తన రివెంజ్ లో చెప్పుకున్నాడు. రివెంజ్ లో చెప్పుకోవడం అండ్ డైలాగ్ కూడా, నా జోలికి వస్తే నేను నీ జోలికి వస్తా అన్నా, సూపర్ అనిపించింది. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా గౌరవం తీసుకొని నువ్వు మీ టీం మెంబర్స్ ని తీసేసుకుంటూ
అక్కడ కూడా ఓటింగ్ వీళ్ళిద్దరు కావాలనే గౌరవ్కి వేశారు. ఆ విషయం గౌరవ్కి తెలుసు కాబట్టి గౌరవ్ ఏం తెంగరోడు కాదు, చాలా తెలివైనోడు. ఒక్కటి తనకి లాంగ్వేజ్ ప్రాబ్లం. గౌరవ్కి వీళ్ళిద్దరూ నన్ను టార్గెట్ చేస్తున్నారు, కావాలని నన్ను అవుట్ చేయాలన్న ఉద్దేశంతోనే నాకు ఓటేస్తున్నారని వాళ్ళకి తెలుసు. అందుకే తన రివర్స్ లో ఇమ్ము మీద ఓటేసాడు అనమాట. అది అక్కడ జరిగింది. సో అక్కడ కూడా అంతే, గౌరవ్ మీద వేస్తున్నారు. ఎందుకంటే రాము మీద వేయొచ్చు కదా వీళ్ళు. అక్కడ ఏంటి, రెబల్ని కనిపెట్టడం కాదు కదా, ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళని అవుట్ చేయడం. రాము ఏమో గివ్ అప్ ఇచ్చేసి కూర్చున్నాడు, మీరు ఎందుకు రాము మీద వేయట్లేదు అని చాలా మందికి రాము మీద డౌట్ ఉంది కదా. ఈవెన్ ఇమ్ము కూడా రాము మీద డౌట్ ఉంది, ఒరే నువ్వేరా అని చెప్పేసి అంటున్నారు. కానీ వీళ్ళకి డౌట్ ఉంది కానీ వీళ్ళు వేయట్లేదు. వీళ్ళకి రాము కాదు, వాళ్ళు గౌరవం తోసేయాలి. గౌరవం తోసిస్తే వీళ్ళు కెప్టెన్సీ టాస్క్ లో ఫ్రీగా ఆడుకోవచ్చు. అందుకు వాళ్ళు గౌరవం మీద కావాలని వేశారు. నాకు ఈ రోజు ఏదైతే తనూజ అండ్ ఇమ్ము ఆడారో చాలా చాలా కన్నింగ్ గేమ్, గ్రూప్ గేమ్ అని అనిపించింది. నెక్స్ట్ ఆ వాటర్ టాస్క్ లో భరణి గారు అండ్ రీతు ఆడారు చూడు, ఇరగదీశారు. బట్ ఆ అమ్మాయి ఫస్ట్ సీక్రెట్ టాస్క్ బాగానే ఆడింది, సెకండ్ సీక్రెట్ టాస్క్ ఎందుకు ఫెయిల్ అయిందో అర్థం అవ్వలేదు. ఆ ఫోటో పట్టుకెళ్ళి పెట్టడం, మరి తనకి అందరూ అక్కడే ఉన్నారో ఎందుకు కుదరలేదో ఆ టాస్క్ ఫెయిల్ అయింది. సో ఇక్కడ రెండు. ఇంకోటి ఇక్కడ వీళ్ళ గురించి వాటర్ టాస్క్, భరణి గారు అంత ఒంట్లో బాగోకపోయినా టాస్క్ ఆడారు చూడు, ఎంత బాగా. చిన్న విషయం అటు ఇటు పరిగెట్టడము, ఆయనకి రిబ్స్ దగ్గర దెబ్బలు తగిలి పరిగెట్టడం చిన్న విషయం, చాలా బాగా ఆడారు. ఇంకో విషయం చెప్పిన, కెప్టెన్సీ టాస్క్ లో ఫస్ట్ భరణి గారిని అవుట్ చేశారంట. ఫస్ట్ భరణి గారిని అవుట్ చేయడం ఏంటి అంటే, రీఎంట్రీలో వచ్చారని ఏమన్నా అవుట్ చేశారేమో. పాపం ఆయన ఉంచాలబ్బా, ఏమవుతుంది ఆయన ఉంచితే? మిగిలిన వాళ్ళందరూ ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళు, ఇమ్ము మొన్నే కదా కెప్టెన్ అయ్యాడు, తీయొచ్చు కదా. కెప్టెన్ దివ్య మొన్నే కదా కెప్టెన్ అయింది, ఫస్ట్ దివ్యాన్ని తీయొచ్చు కదా, ఎందుకు ఫస్ట్ బర్నీ గారిని తీయడం? ఫస్ట్ బర్నీ గారిని అవుట్ చేశారంట. నాకైతే బర్నీ గారిని అవుట్ చేయడం ఏంటబ్బా ఫస్ట్ అని అనిపించింది. దివ్యాన్ని తీయాలి, పోనీ లాస్ట్ వీక్ కెప్టెన్ అయింది కదా, ఎలా మీరు దివ్యాన్ని పీకుతారు? అదేదో ఫస్ట్ దివ్యాన్ని పీకొచ్చు కదా. బర్నీ గారు ఇంకా కెప్టెన్ అవ్వలేదు కదా, ఆయన ఎలా పీకుతారు? ఆయన ఎంత జెన్యున్ గా ఉన్నారంటే, ఈ రోజు మాట్లాడదాం, ఈ తనూజ విషయంలో ఫిదా అయ్యారు అని చెప్పాను కదా, అందులో బండి గారు కూడా ఫిదా అయ్యారు, సాయి కూడా ఫిదా అయ్యారు. మర్చిపోతానేమో చెప్పడం, ఒకవేళ చెప్పడం మర్చిపోతే మిడ్ నైట్ టాక్స్ అయినా మాట్లాడతా, ట్రై చేస్తా చెప్పడానికి. ఇది అయిపోయిందా? నెక్స్ట్ దివ్య అండ్ సుమన్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు సీక్రెట్ టాస్క్ విన్ అయ్యారు. ఇన్ని రోజులు నాకు దివ్య కళ్యాణ్ని ఫస్ట్ లోనే అవుట్ చేసేసి మూలను కూర్చోబెట్టింది, పాపం అని అనిపించింది. బట్ ఈ రోజు లైవ్ చూసిన తర్వాత పాపం కాదు కదా, భలే చేసింది దివ్య. అలాగే చేయాలి అలాంటి వాళ్ళకి ఓన్ స్టాండ్ తీసుకోవడం రాని వాళ్ళకి. కళ్యాణ్ ఓన్లీ డెమాన్ మీదనో, తనూజ మీద, ఇంకొకరు రీతు మీద, రాము మీద, వీళ్ళ మీదే నోరు లెగుస్తుందా? మిగిలిన వాళ్ళ మీద నోరు లేవదా? దివ్య నీకు అన్యాయం చేసిందని తెలుసు. అక్కడ దివ్య మేమే రెబల్స్, మేము ఎలాగో ఫస్ట్ కళ్యాణ్ అవుట్ చేసాము అని చెప్తే, కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? నాకు తెలుసు. నిజంగా ఎంత ఒళ్ళు మండిందో తెలుసా? అంటే ఇన్ని రోజులు మేము స్టాండ్ తీసుకున్న వాళ్ళం పిచ్చోళ్ళు ఈ పిల్లోడి కోసం అని అనిపించింది. నాకు తెలుసా, ఆ రోజు డెమోన్ తన గేమ్ తను ఆడుకుంటున్నాడు. అంతకుముందే శ్రీజ వచ్చి రీతుని నేను తీసేస్తా, నేను నీకు సపోర్ట్ చేయట్లేదు అంటే, మీరు నాకు సపోర్ట్ చేయడం లేనప్పుడు మేమెందుకు మీకు సపోర్ట్ చేయాలి అని చెప్పేసి డెమాన్ కళ్యాణ్ని తీస్తే ఏమైనా ఇష్యూ చేశారా? బ్యాక్ స్టాబ్, గాడిద గుడ్డు, అది ఇది అని ఆ రీతు మీద ఎగిరి, ఆ డెమాన్ మీద ఎగిరి, చివరికి వాళ్ళని ఎంత బ్యాడ్ చేసి వాళ్ళిద్దరు కూడా బాటమ్ 2లో పడిపోయేలా చేసి, అదే సింపతితో కళ్యాణ్ ఈ రోజు టాప్ 2లో కూర్చున్నాడు. ఆ రోజు నీకు డెమాన్ తన గేమ్ తను ఆడుకుంటేనే బ్యాక్ స్టాబ్ అని రచ్చ చేసి, ఈ రోజు దివ్య మామూలు బ్యాక్ స్టాబ్. మీ నలుగురిని కూర్చోబెట్టుకుని, ఒకవేళ మనలో రెబల్స్ ఉంటే మనలో మనం తీసుకోవద్దు, టీమ్ స్పిరిట్ వరకు లాస్ట్ లో ఆడి లాస్ట్ లో మనలో మనం కొట్టుకుందాము అని చెప్పేసి ఏదైతే దివ్య చెప్పిందో, నువ్వు మర్చిపోయావా ఆ మాట? నువ్వు మర్చిపోయావా? నువ్వు అడగవా? అదేంటి దివ్య ఇలా అన్నావు కదా, టీమ్ స్పిరిట్ తీయని అన్నావు కదా, ఆల్రెడీ నేను నామినేషన్ లో ఉన్నాను, నువ్వు నన్ను ఫస్ట్ డేనే పీకి మూలను కూర్చోబెడతావా అని అడగలేవా? అడగని నాకు తెలుసు. నిజంగా చిచ్చి, నేను ఏంటి ఎన్ని రోజులు తింగరదానిలాగా ఈ పిల్లోడిని స్టాండ్ తీసుకుంటా కూర్చున్నాను అనిపించి భలే తీసింది. దివ్య సూపర్ గేమ్ ఆడింది. ఎందుకంటే ఇలాంటి దివ్య ఇలా గేమ్ ఆడడం వల్లే కళ్యాణ్ గురించి తెలిసింది కదా. కళ్యాణ్ ఎవరి విషయంలో అయితే నోరు లేస్తుంది, ఎవరి విషయంలో నోరు లేవదన్నది తెలిసింది. నాకు సార్ మాత్రం వీకెండ్ ఖచ్చితంగా కళ్యాణ్కి క్లాస్ పీకాలి, ఇదే క్లాసు. ఏంటి ఆలు కూర తిన్నప్పుడు నువ్వు క్వశ్చన్ చేస్తావా? ఏంటి ఆలు కూర కోసం తనూజ మీద నీ నోరు లేస్తుంది, అక్కడ తన గేమ్ తన ఆడుకున్న డెమాన్ మీద నీ నోరు లేస్తుంది. నామినేషన్స్ లో నువ్వు సంచాలకుగా రాంగ్ చేసావు అని చెప్పేసి రాము అంటే తిరిగి నీ దగ్గర సమాధానం లేక రాము మీద అరవడానికి నీ నోరు లేస్తుంది. ఇక్కడ నిన్ను 1 వీక్ మూలను కూర్చోబెట్టేసింది నామినేషన్స్ లో ఉన్న నిన్ను. ఇక్కడ మాత్రం నీకు దివ్యాన్ని మీద క్వశ్చన్ చేసడానికి నోరు లేవదు. మళ్ళీ తన చుట్టూరునే తిరుగుతూ దివ్య రెబల్ కాదని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అందరికి. ఇది ఆయన గారు ఆడుతున్న గేమ్.
అప్పుడు డెమాన్ రీతు కూడా నెక్స్ట్ వీక్ నేను సపోర్ట్ చేస్తాము అని కూడా చెప్పడానికి బతిమలాడడానికి 100 సార్లు వచ్చారు కదా. 100 సార్లు వచ్చినా కూడా ఏడుస్తూ సింపతి క్రియేట్ చేసుకున్నావు. అప్పుడు ఇప్పుడు దివ్య నీకు నెక్స్ట్ వీక్ నేను ఖచ్చితంగా కెప్టెన్ చేయడానికి నేను సపోర్ట్ చేస్తానంటే, ఈ వీకే నువ్వు వెళ్ళిపోతే ఫస్ట్ నామినేషన్స్ లో ఉన్నావు, ఫస్ట్ డేనే నేను మూలను కూర్చోబెట్టింది, నెక్స్ట్ వీక్ సపోర్ట్ చేస్తానంటే నువ్వు ఆ పని దివ్య విషయంలో చేస్తే దివ్య ఏమనేది తెలుసా? నువ్వేం చెప్పావు నాకు, టీమ్ స్పిరిట్ మనలో మనం తీసుకోకూడదని చెప్పి నువ్వు నన్ను పీకేవా అని రచ్చ రచ్చ చేసేది. నీకు తెలియదు అలా చేయడం, నీకోసం మేము స్టాండ్ తీసుకుని పిచ్చోళ్ళం అయ్యాం. భలే పీకిందని అనిపించింది. దీనివల్ల తెలిసింది కళ్యాణ్ ఎవరితో ఎలా గేమ్ ఆడుతున్నాడు, ఎవరి విషయంలో నోరు లేస్తుందని. మంచి పని చేసింది దివ్య. నా సపోర్ట్ అయితే ఈ విషయంలో దివ్యకే. అండ్ నెక్స్ట్ 3 విషయాలు మాట్లాడేశాను కదా. ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ దగ్గరకు వద్దాం. కెప్టెన్సీ టాస్క్ దగ్గరికి వస్తే ఈ కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు అక్కడ కూడా అంతే, 5గురు నిలబెట్టి ఒకరిని టీం అంటే రాము ఈజీగా గివప్ ఇచ్చేసి వేరే వాళ్ళకి ఇస్తే తనూజ కోసం చేస్తుంది. నీ ఆట నాకే చిరాకు వస్తుంది, స్టాండ్ తీసుకోవని అక్కడ తనూజ నచ్చింది. 2 ఇంకో విషయంలో తనూజ ఎక్కడ నచ్చిందంటే భరణి గారితో, భరణి గారు ఇలాగా నువ్వు రీతు ఉంటే నేను మీ ఇద్దరికి సపోర్ట్ చేస్తాను ఇలా మాట్లాడుతుంటే ఆయన్ని అనవసరంగా కన్ఫ్యూజన్ లో పెట్టకూడదు. దట్టు ఆయన రీతుకి ఒక మాట ఇచ్చున్నాడు కాబట్టి వద్దండి నాకు చెయ్యొద్దు, రీతుకి చేసుకో అని చెప్పింది కదా. చాలా బాగా నచ్చింది. మనకే కాదు భరణి గారు కూడా ఆ మాటకి ఫిదా అయిపోయి ఎవరితోనో కూర్చొని చెప్తున్నారు, ఆ అమ్మాయి నిజంగా ఎంత జెన్యూన్ అంటే ఇలాగా రీతుకి సపోర్ట్ చేయమని చెప్పింది అని చెప్పేసి. సో మీకు ఈ మాట విన్న వెంటనే ఏమనిపిస్తుంది అంటే, చూడు ప్రోమోలో రీతు తనూజాని చూపిస్తుంది అని అనిపిస్తుంది. లేదు, అక్కడ రీతు అలా చూపించడం తప్పే లేదు. మిగిలింది వీళ్ళిద్దరు, అప్పటికి ఇమ్ము కూడా అవుట్ అయిపోయాడు. మిగిలింది వీళ్ళిద్దరు కదా. వీళ్ళిద్దరిలో ఒకరిని అవుట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ తన ప్రిఫరెన్స్ ఇచ్చుకుని కదా నెక్స్ట్ తనూజ ప్రిఫరెన్స్ ఇస్తుంది. అండ్ ఇంకొకటి ఎవరికైనా ఇలాంటి డౌట్ వస్తే రీతు తనూజని మోసం చేసింది అని ప్రోమోలో చూసి ఫీల్ అయితే లేదు, లాస్ట్ లో డెమాన్ అండ్ రీతు వీళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటారు. ఇలాగా నువ్వు తనూజాని తీయాలి కదా, తనూజాని తీస్తే నీకు కెప్టెన్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండేవి కదా అని చెప్తాడు డెమాన్. అండ్ ఇంకోటి ఏంటంటే డెమాన్ సపోర్ట్ కూడా తనూజాకి అనమాట. తను ఆల్రెడీ మాట ఇచ్చాడంట. సో డెమాన్ నేను ఇప్పుడు తనూజ అంటే నేను తనూజాని సపోర్ట్ చేస్తాను, నీకు ఛాన్స్ ఉన్నప్పుడు మరి నువ్వు తనూజాని పీకింది కదా ఇంతకు ముందు, అలా తీసినప్పుడు నువ్వు తనూజాని తీసుకుంటే నీకు కొంచెం ప్లస్ అయ్యేది కదా అంటే రీతు ఏమంటదంటే లేదబ్బా తను కెప్టెన్ అవ్వలేదు కదా, నాకు తీయడానికి తను మనసు ఒప్పలేదు. ఒకటి మరి అంటే సాయి కెప్టెన్ అయ్యాడా, సాయిని తీయడానికి ఎందుకు మనసు ఒప్పింది అంటే ఇక్కడ వీళ్ళిద్దరిలో ఎవరు తనకి ఎక్కువ ప్రిఫరెన్స్ అన్నది ఆలోచించాలి కదా. ఇది వేరు, ఇక్కడ సాయి అండ్ తనూజ ఉన్నప్పుడు వీళ్ళిద్దరిలో తన ప్రిఫరెన్స్ ఎవరు అన్నది ఆలోచించడం వేరు. అక్కడ ఇమ్ము అండ్ అదే మీరు ఇప్పుడు ఏమంటారంటే మరి ఇది ఫ్రెండ్షిప్ అంటే అక్కడ చేసింది కూడా అదే కదా తనూజ ఇమ్ము అంటే కాదు, అది గ్రూప్ గేమ్ అండ్ కన్నింగ్ గేమ్. ఆ టైంలో వాళ్ళు గౌరవకి ఇచ్చి తీరాలి. సో అది డిఫరెన్స్. మళ్ళీ మీరు కింద కామెంట్ పెట్టినాన్ని క్వశ్చన్ చేయకుండానే వెంటనే మీకు చెప్తున్నాను అనమాట. సో ఇది అయిందా ఇక్కడ. సో అది చెప్తారనమాట భరణి గారు. మీరు ఎవరికైనా రీతు మీద డౌట్ ఉంటే తీర్చడం కోసం ఈ విషయం చెప్తారు. అలా అంటది రీతు, లేదు నాకు తనూజని తీయడానికి మనసు ఒప్పలేదు అని చెప్పేసి. తీసి ఉండుంటే చాలా రాంగ్ అయ్యేది, తీయకపోవడం మంచిదైంది. అండ్ నెక్స్ట్ ఓటింగ్ వచ్చేసి వీళ్ళు ఓన్ టీంలో ఎందుకు వేయలేదు అంటే రీతు ఇక్కడ కూడా సాయిని ఎందుకు తీసింది ఫస్ట్ గౌరవ్ని అని మీలో దానికి కూడా డౌట్ రావచ్చు. తను ఇచ్చిన మాట మీద నిలబడ్డది రీతు ఈ టీంకి మీ టీంని నేను తీయను అని చెప్పేసి ఏదైతే ఒక మాట ఇచ్చిందో ఆ మాట మీద నిలబడి తన గౌరవ పేరుని వెనక్కి తీసుకుని సాయికి ఇచ్చింది. ఇక్కడికి ఇది రీతుది అయిపోయిందా. ఇప్పుడు తనూజ గురించి. సాయి తనూజకి రీతుని ఎందుకు అవుట్ చేసి తనూజకి ఎందుకు సపోర్ట్ చేశాడు. ఇది ఒకటి ఏంటంటే క్లియర్ గా రీతు టాస్క్ ఆడనివ్వకుండా చేసిందా, అవుట్ చేసిందా, ఈ ఒక్క రీజనే కాదు. సాయి కంట తనూజ నిన్న ఈ రోజు లైవ్ లోనే వచ్చింది. ఈ రోజు లైవ్ అంటే నిన్న కదా. సో నిన్న తన ఫుడ్ తినలేదంట. ఫుడ్ తినకుండా అప్పటి వరకు తను ఏం ఫుడ్ తినలేదంట, ఎగ్ బిర్యానీ చేసుకున్నారంట. అది పట్టుకొచ్చి సాయి దగ్గర పెట్టడము చాలా ప్రేమగా, పెట్టే విధానము చాలా బాగుంది. అందరి దగ్గరికి వెళ్ళి అందరినీ అడిగి పెట్టిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఇంతకు ముందు తన మీద ఒపీనియన్ ఉండేది కాదు. ఈ వారం నేను కెప్టెన్సీ టాస్క్ లో తన్నే సపోర్ట్ చేయబోతున్నాను అని నిఖిల్కి చెప్తే నిఖిల్ అంటాడు యాయా చాలా బాగా పెట్టింది అందరినీ, అందరి దగ్గరికి వెళ్ళి దట్టు తను ఫుడ్ తినలేదంట, తినకపోయినా ఇలా వెళ్ళి పెట్టడం మాకు నచ్చింది. సో ఇలా వీళ్ళందరూ ఫిదా అయి ఉన్నారు. సో అందుకు వీళ్ళందరూ తనూజాకి సపోర్ట్ చేశారు. అక్కడ కూడా సాయి రీతును అవుట్ చేయడానికి రీజన్ అదనమాట. సో యాజ్ పర్ ప్రోమో ఫస్ట్ ఎవరు ఏ రౌండ్ లో ఎవరు అవుట్ అయ్యారు అన్నది చెప్పి, సరే నేను ఇప్పుడు తనూజ ఎందుకు కెప్టెన్ అన్నానో చెప్పాలి కదా. ఫస్ట్ రౌండ్ లో భరణి గారిని తీసారంట, సెకండ్ రౌండ్ లో దివ్యాని తీసారంట, థర్డ్ రౌండ్ లో సుమన్ని తీసారంట, ఫోర్త్ రౌండ్ లో ఇమ్ముని తీసారంట. ఇంకా మిగిలింది ఎవరు, రీతు తనూజ ఉన్నప్పుడే
సాయి వచ్చుంటాడు. ఎందుకంటే సాయి రీతుని తీస్తున్నాడు కదా! రీతు కంటే ముందు ఇమ్ము ఔట్ అయిపోయాడు ఆల్రెడీ. సో, రీతుని తీస్తే ఇంక మిగిలింది ఎవరు? తనూజ మిగిలింది. సో, ఈ రకంగా డైరెక్ట్ తనూజని కెప్టెన్ చేసాడా? లేదా బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ ఇచ్చాడా? లేదా సాయి ఏమన్నా మాట మార్చుకున్నాడా? ఏం జరిగిందన్నది మనం చెప్పలేము. బట్ ప్రస్తుతానికి యాస్ పర్ ప్రోమో గాని, నేను ఆల్రెడీ లైవ్ చూసి ఇప్పుడు మీకు ఏదైతే ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చానో అదంతా చూస్తుంటే నాకు తనూజ కెప్టెన్ అయ్యింది ఈ వారం అని అనిపిస్తుందన్నమాట. ఒకవేళ తనూజ కెప్టెన్ అయితే మీ ఒపీనియన్ ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. తనూజ అండ్ రీతులో ఎవరు కెప్టెన్ అవ్వాలనుకుంటున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ దీని గురించి 100% అప్డేట్ వస్తది కదా! మళ్ళీ మీకు ఆ అప్డేట్ చెప్పడానికి ట్రై చేస్తా. ఒకవేళ వీడియో అయ్యే లోపల గనుక నాకు అప్డేట్ వచ్చిందనుకో కింద కామెంట్ సెక్షన్‌లో పిన్ కూడా చేస్తాను. ఆ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ కళ్యాణ్ విషయంలో అండ్ తనూజ, ఇమ్ము విషయంలో ఈరోజు వాళ్ళ ఆట విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? కళ్యాణ్ దివ్యాని కోసం చేయకపోవడం కానివ్వండి అండ్ తనూజ అండ్ ఇమ్ము గేమ్ మీకేమనిపించింది? అదే వీళ్ళిద్దరూ గౌరవ్‌కి బ్యాడ్జ్ ఇవ్వము అనడం. మీ ఒపీనియన్ ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. టాటా బై.